ఈరోజు వచ్చేసి నేను సేలో రొయ్య ఎగ్ టమోటా కర్రీ చూపించిపోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, టమోటో, ఆనియన్స్, సేలో రొయ్య పొట్టు, పసుపు, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, మిర్చి పౌడర్ తీసుకున్నానండి. తగినంత ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఆ కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఇవి ఎగ్స్ అనేవి మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో నేను కారము, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, మిర్చి పౌడర్ అనేవి యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకున్నానండి. ఎగ్స్ అనేవి ఇవి మంచిగా ఎగ్స్ అనేవి ఫ్రై అయినాయి. వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ అనేవి మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఇవి కూడా మెత్తగా కుక్ అవ్వాలి. ఆ తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఆనియన్స్ అనేవి మంచిగా కుక్ అయ్యేలా మనం కలుపుకోవాలన్నమాట. ఇవి చూడండి మెత్తగా అయ్యేలా. ఇప్పుడు సీలపొట్టు రొయ్య అనేది వేయాలండి. డ్రై సీలపొట్టు, ఎండిన సీలపొట్టు రొయ్య అనేది మనం యాడ్ చేసి వీటిని కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందామండి. టమాటాల్లో ఉన్న వాటర్తోనే ఈ కర్రీ మొత్తము ఉడికిపోతుంది అనమాట. సో టమాటాలు కూడా మంచిగా కుక్ అయ్యేలాగా మనము తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో పసుపు అనేది యాడ్ చేస్తానండి. పసుపు తగినంత పసుపు యాడ్ చేసేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకుని టమాటాలు, ఉల్లిపాయ, ఈ సీలపొట్టు రొయ్య, డ్రై సీలపొట్టు రొయ్య, అదే ఎండిన సీలపొట్టు రొయ్య మొత్తం ఈవెన్గా కుక్ అయ్యేలాగా కలుపుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టేసుకుందామండి. ఆల్మోస్ట్ ఈ కర్రీ అనేది ఉడికిపోయిందండి. చూడండి అందులో ఉన్న ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఇవన్నీ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇందులో తగినంత మిర్చి పౌడర్, తగినంత ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఆల్మోస్ట్ ఈ స్పైసెస్ మొత్తం వీటికి కలిసేలాగా మనం వీటిని తిప్పుకోవాలి. ఇవిగోండి ఇప్పుడు నేను ఎగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ అనేవి ఇలా కలుపుకోవాలా. స్పైసెస్ మొత్తం ఆ కర్రీకి పట్టేలాగా కలుపుకున్నామండి. ఆల్మోస్ట్ కర్రీ అంతా రెడీ అయిపోయింది. ఇవి చాలా చాలా మంచిదండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఈ వాటర్తోనే కర్రీ, కొంచెం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ఎంతో చాలా చాలా టేస్టీ కర్రీ అండి ఇది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.